For the IT industry, what is software? So as per IT industry, what is software అని అడిగితే మనం ఏం చెప్తాం? Software is digitized and automated process. So example ఏంటంటే air conditioner. So సాఫ్ట్వేర్ ఈజ్ డిజిటైజ్డ్ అండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ యాజ్ పర్ ద ఐటీ ఇండస్ట్రీ. సో ఇలా ఎందుకు అంటామంటే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అందరికి అర్థమైనట్టు. ఒక ఏసీ ఉంది. సో ఏసీని మనం 18 డిగ్రీ సెల్సియస్లో పెట్టాం. సో 18 డిగ్రీ 17 డిగ్రీ ఆర్ 19 డిగ్రీ 21 డిగ్రీ సెల్సియస్లో పెట్టాం రూమ్ కూల్ అవడానికి. సో ఆ సెల్సియస్లో మనం పెట్టినప్పుడు అది ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఏసీ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే డిజిటైజ్డ్ అంటాం. అండ్ మన దగ్గర రిమోట్ ఉంటుంది. సో రిమోట్లో మనం ఏమనుకుంటామంటే మనం అందరం పడుకునే ముందు ఏం చేస్తాం? రిమోట్లో టైమర్ అనేది సెట్ చేస్తాం. 3 hours or 2 hours అనేది టైమర్ సెట్ చేస్తాం. సో ఆఫ్టర్ ఆ టైం అయిపోయాక ఏసీ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో మనం దానికి కమాండ్ ఇస్తాం. సో ఆ కమాండ్ ఇచ్చిన ఆటోమేటిక్గా రిమోట్లో కమాండ్ ఇస్తాం. సో ఆటోమేటిక్గా 2 hours తర్వాత 3 hours తర్వాత ఏసీ మనం ఆఫ్ చేస్తామా లేకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్దా? ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో ఆ ఏసీలో ఆ ఫంక్షన్స్ ఎలా అవుతున్నాయి? ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏంటి? సాఫ్ట్వేర్. సో అందుకే సాఫ్ట్వేర్ని ఐటీ ఇండస్ట్రీలో ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇస్ డిజిటైజ్డ్ అండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి మనం సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి రాయాలి. ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి సాఫ్ట్వేర్లో ఉంటాయి. అందుకే ఆ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుంది. సో ఆ ప్రోగ్రామ్స్ రాయాలంటే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాయాలి. సో ఇది దీని ఆన్సర్. సో వై వీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఈ నోట్స్ని నేను నా లింక్డ్ఇన్ ఛానల్ మామా ఈజీరా ఛానల్లో అప్లోడ్ చేస్తా.